హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ వెంకట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక ప్రొఫెషనల్ బ్లాగ్ క్రియేట్ చేయడం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ బ్లాగ్ వచ్చేసి నేను వేరే సబ్ డొమైన్ మీద క్రియేట్ చేశాను. సో ఈ బ్లాగ్ డిజైన్ చేశాను. సో ఎలాంటి కోడింగ్ లేకుండా డ్రాగ్ అండ్ డ్రాప్లో ఈ బ్లాగ్ అనేది డిజైన్ చేశాను. ఈ వీడియోలో నేను ఈ డొమైన్ మీద, సో ఇది సబ్ డొమైన్ demo.digitalvenkat.in అనే సబ్ డొమైన్ మీద సో ఈ బ్లాగ్ అనేది క్రియేట్ చేశాను. సో ఈ వీడియోలో నేను ఇప్పుడు మీకు news.digitalvenkat.in అనే డొమైన్ మీద ఈ బ్లాగ్ని ఎలా క్రియేట్ చేశానో ఈ డొమైన్ మీద కూడా అలానే క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది ఫ్రీ థీమ్ ద్వారా నేను డిజైన్ చేశాను. సో ఒక పోస్ట్ ఓపెన్ చేసి మరీ చూపిస్తాను. సో ఒక ఇమేజ్, సో ఒక టైటిల్, కంటెంట్ వచ్చేసి ఓకే. సో ఇలాంటి కామెంట్ ఆప్షన్, సైడ్ బార్, రీసెంట్ పోస్ట్, ఇక్కడ సెర్చ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీస్, ఇక్కడ ఫూటర్లో 4 ఆప్షన్స్. సో ఈ వీడియోలో నేను ఇలాంటి బ్లాగ్ని ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. సో ముందుగా వచ్చేసి ఒక డొమైన్ కావాలి ఫ్రెండ్స్. ఒక డొమైన్ అండ్ ఒక హోస్టింగ్ కావాలి. సో డొమైన్ అండ్ హోస్టింగ్ కావాలి అంటే నా డిజిటల్ వెంకట్ యూట్యూబ్ ఛానల్లో హౌ టు బై డొమైన్ అండ్ హోస్టింగ్ అనే ఒక వీడియో చేశాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి ఒక డొమైన్ అండ్ ఒక హోస్టింగ్ని పర్చేస్ చేయడం ఎలాగో ఆ వీడియోలో ఉంటుంది. అక్కడ చూసి ఒక డొమైన్ అండ్ హోస్టింగ్ని పర్చేస్ చేసి వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయడం అనేది ఆ వీడియోలో ఉంటుంది. సో నెక్స్ట్ నేను వచ్చేసి వర్డ్ప్రెస్ని లాగిన్ అవుతున్నాను. సో వర్డ్ప్రెస్ లాగిన్ ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకొని ఉంటాము. సో డొమైన్ అండ్ హోస్టింగ్ తీసుకున్నప్పుడు సో ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి నేను లాగిన్ అయిపోయా వర్డ్ప్రెస్కి. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేంజ్ చేయాల్సింది ఏంటి? సో ఈ వెబ్సైట్ని వచ్చేసి మనం ప్రివ్యూ చూద్దాం. సో ఈ వెబ్సైట్లో మనకి వచ్చేసి ఏమీ లేదు. మై వర్డ్ప్రెస్ బ్లాగ్ హలో వరల్డ్ అని ఒక పోస్ట్ ఉంది. సో ఏమీ లేదు. సో ముందుగా మనం డాష్బోర్డ్లోకి ఎంటర్ అయ్యాక సో మనకి సెట్టింగ్స్లో మనకి పర్మా లింక్ అనేది ముందుగా చేంజ్ చేసుకోవాలి. సో పర్మా లింక్ వచ్చేసి డే అండ్ నేమ్ మీద డిఫాల్ట్గానే ఉంటుంది. సో మనం పోస్ట్ నేమ్ మీదకి చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క పోస్ట్ ఓపెన్ చేయగానే నార్మల్ మనకు ఒక డిఫాల్ట్ పోస్ట్ ఉంది. సో మనకి డే, మంత్, ఇయర్తో మనకి ఆ పోస్ట్ లింక్ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. పోస్ట్ నేమ్ అంటే నార్మల్గా మనకి ఈ టైప్లో వస్తుంది. సో ఈ టైప్లో మనకి పోస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. అయితే మనకి SEO పరంగా సో ఇది బెటర్గా ఉంటుంది. అందుకే నేను దీన్ని పోస్ట్ నేమ్ అన్న సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ అండ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనకి పోస్ట్ నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఒకసారి హోమ్ పేజ్కి వెళ్ళి సో మళ్ళీ హలో వరల్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసారు కదా చేంజ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ ఆప్షన్కి అనేది వెళ్ళాలి. సో జనరల్ ఆప్షన్లో మన బ్లాగ్ నేమ్, ఇక్కడ మనకి బ్లాగ్ నేమ్ అండ్ టైటిల్ ఉంది కదా. సో మన బ్లాగ్ నేమ్ వచ్చేసి న్యూస్ వెబ్సైట్. నార్మల్గా ఒక మనం న్యూస్ వెబ్సైట్ లేటెస్ట్ న్యూస్ అని ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేసి మన మెయిల్ వచ్చేసి మన అడ్మిషనల్ మెయిల్ ఉంటుంది. సో ఇక్కడ మనకి డేట్ ఫార్మాట్ ఉంటుంది. సో మనకి డేట్ అండ్ టైం కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని, ఒకవేళ రాంగ్ అనేది ఉండదు, ఒకవేళ ఉంటే కరెక్ట్ చేసేసుకొని మనకి ఇక్కడ సేవ్ అండ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి రీఫ్రెష్ చేయగానే మనకి న్యూస్ వెబ్సైట్ లేటెస్ట్ న్యూస్ అనేది చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక థీమ్ని ఎంచుకోవాలి. సో ఇప్పుడు ఇలాంటి కలర్ఫుల్గా బ్లాగ్ క్రియేట్ చేయాలి అంటే
సో మనకు ఒక థీమ్ కావాలి. సో దానికి ఒక థీమ్ అంటే మనకి అపీరెన్స్లో థీమ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో అపీరెన్స్లో థీమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సో డిఫాల్ట్ థీమ్ వచ్చేసి 2021 అనే థీమ్ మనకి డిఫాల్ట్గా యాక్టివేట్ అయి ఉంది. వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయగానే మనకి డిఫాల్ట్ యాక్టివేట్ థీమ్ అదే. సో ఇక్కడ నేను యాడ్ న్యూ మీద క్లిక్ చేశాను. యాడ్ న్యూ మీద క్లిక్ చేసి సో నేను థీమ్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. న్యూస్ కార్డ్ అనే థీమ్ని నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇదే ఆ థీమ్. ఆ న్యూస్ కార్డ్ అనే థీమ్ని నేను ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాను. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేస్తున్నాను. సో థీమ్ని వచ్చేసి నేను యాక్టివేట్ చేశాను. సో ఇక్కడ మన వెబ్సైట్ని ఒకసారి నేను హోమ్ పేజ్కి వెళ్ళి నేను రీఫ్రెష్ చేసి చూస్తున్నాను. సో చేంజెస్ అయిందా కాలేదా. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో వెబ్సైట్ వచ్చేసి చేంజ్ అయ్యింది. సో ఇప్పుడు మనం ముందుగా చేయాల్సింది ఏంటి అంటే పోస్ట్లు క్రియేట్ చేయడం. ఓకే, ఒక పోస్ట్లు అనేది క్రియేట్ చేయడం. నార్మల్గా దీంట్లో ఉన్న కంటెంట్ని నేను ఒక పోస్ట్గా చేస్తున్నాను. సో నేను పోస్ట్లు క్రియేట్ చేయాలి అంటే మనకి ఇక్కడ పోస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో పోస్ట్లో ఆల్ పోస్ట్ ఇక్కడ మనకి డిఫాల్ట్గా హలో వరల్డ్ అని ఒక పోస్ట్ ఉంది కదా. సో ఆ పోస్ట్ని వచ్చేసి నేను డిలీట్ చేస్తున్నాను. సో డిలీట్ చేసేసి ఒక కొత్త పోస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో యాడ్ మీద క్లిక్ చేయగానే మనకి సో ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇంటర్ఫేస్ ఇలా రాగానే మనకి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చిన పర్లేదు. ఇక్కడ సో క్లోజ్ ఏ డైలాగ్ మీద క్లిక్ చేసినా పర్లేదు. సో నేను క్లోజ్ ఏ డైలాగ్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు మన బ్లాగ్కి ఒక టైటిల్ అనేది సో యాడ్ ఏ టైటిల్ అంటే ఇదే ఆ బ్లాగ్ పోస్ట్కి అనేది టైటిల్. సో ఆ టైటిల్ వచ్చేసి ఇక్కడ నేను టైటిల్ ప్లేస్లో టైటిల్ ఇచ్చేసి కాపీ అండ్ పేస్ట్ చేసేసాను. సో ఆ కంటెంట్ ప్లేస్లో నేను ఈ కంటెంట్ని కాపీ చేస్తున్నాను. సో ఈ కంటెంట్ని కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేయగానే యాక్చువల్లీ ఈ పోస్ట్ వచ్చేసి ఏ కేటగిరీ కింద సో వీటిని మెనూస్ అంటాం. మెనూస్లో వీటిని కేటగిరీస్ అంటాం. వరల్డ్ న్యూస్ అనేది ఒక కేటగిరీ, ఇండియా న్యూస్ అనేది ఒక కేటగిరీ, బిజినెస్ అనేది ఒక కేటగిరీ, ఎంటర్టైన్మెంట్ కేటగిరీ. సో ఈ పోస్ట్ అనేది సో నేను ఒక ఎంటర్టైన్మెంట్ అనే ఒక పోస్ట్ వేస్తున్నప్పుడు సో అక్కడ అది ఏ కేటగిరీకి వెళ్ళాలి, అది ఎంటర్టైన్మెంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ నేను పోస్ట్ అనేది వేసాను. పోస్ట్ అనేది వేసేసి ఇక్కడ మనకి కేటగిరీస్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మనం ముందుగా కేటగిరీస్ కూడా క్రియేట్ చేసుకోవాలి. సో మనం క్రియేట్ చేసుకోలేదు కాబట్టి సో ఇక్కడ నేను యాడ్ ఏ న్యూ కేటగిరీ మీద క్లిక్ చేసి వరల్డ్ న్యూస్ సో వరల్డ్ న్యూస్ అని వచ్చేసి నేను ఇక్కడ యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో వరల్డ్ న్యూస్ మీద కేటగిరీ అనేది క్రియేట్ అయింది. సో అది వచ్చేసింది. సో ఇక్కడ మనకి ట్యాగ్స్ కూడా ఉన్నాయి. సో ఆ ట్యాగ్స్లో ఆ టైటిల్కి సంబంధించిన ట్యాగ్స్ అనేది మనం ఇవ్వాలి. సో ట్యాగ్స్ అనేది ఇచ్చేసాక ఈ పోస్ట్లో వచ్చేసి టైటిల్ ఇచ్చేసాం అండ్ కంటెంట్ ఇచ్చేసాం, ట్యాగ్స్ ఇచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇమేజ్ని అప్లోడ్ చేయడం ఎలాగో అంటే సో ఇక్కడ మనకి ఫ్యూచర్డ్ ఇమేజ్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయగానే సో నేను నార్మల్గా ఒక ఇమేజ్ని యాడ్ చేస్తున్నాను. సో ఆ ఇమేజ్ వచ్చేసి సేవ్ కావట్లేదు. సో నార్మల్గా సో నేను ఈ ఇమేజ్ అనేది అప్లోడ్ చేయబోతున్నాను. సో ఆ ఇమేజ్ వచ్చేసి ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను. సో ఇమేజెస్ వచ్చేసి అప్లోడ్ అయింది. ఇమేజ్ సైజు సో సెట్ యాజ్ ఫ్యూచర్డ్ ఇమేజ్ అనేది నేను ఓకే చేశాను. ఇక్కడ మనకి ఆ ఇమేజ్ వచ్చేసింది. జస్ట్ ఇక్కడ నేను పబ్లిష్ చేస్తున్నాను. సో పబ్లిష్ చేసి నేను ఒకసారి ఇక్కడ మన వెబ్సైట్కి వచ్చేసి రీఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ మనకి రీఫ్రెష్ చేయగానే ఆ పోస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసింది. సో రీఫ్రెష్ చేసే పోస్ట్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్ట్ ఓపెన్ చేసి చూద్దాం దీనికి డిఫరెంట్ ఏంటి అనేది. సో దీంట్లో మనకి ఇమేజ్ వచ్చేసింది. ఇమేజ్ ప్లేస్లో నేను వేరే ఇమేజ్ పెట్టాను. సో ఇక్కడ మన బ్లాగ్లో వచ్చేసి ఇమేజ్ రాలేదు.
సో నేను ఇచ్చిన ట్యాగ్స్ కూడా వచ్చేసినాయి. కేటగిరీ దేంట్లో వేసామంటే వరల్డ్ న్యూస్ అనే కేటగిరీ. సో ఈ బ్లాగ్లో వచ్చేసి చాలా కేటగిరీస్ క్రియేట్ చేశాను. సో దీంట్లో వచ్చేసి మనం ఏం క్రియేట్ చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఇమేజ్ రావాలి అంటే సో మనం బ్యాక్ వెళ్ళి వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి అనేది లాగిన్ అవ్వాలి. సో ఎంటర్ అయ్యాక మనకి ఇక్కడ కస్టమైజ్ ఆన్ ఆప్షన్ ఉంది కదా. సో కస్టమైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో కస్టమైజ్ ఆప్షన్ క్లిక్ చేసేగానే మనకి ఈ థీమ్కి సంబంధించిన ఆప్షన్స్ హెడర్ ఫుటర్ అన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మనకి న్యూస్ కార్డ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద మనం క్లిక్ చేయగానే షో ఫ్యూచర్డ్ ఇమేజ్ ఇన్ పోస్ట్ సింగిల్. సో దీన్ని టిక్ మార్క్ చేసి ఇక్కడ మనం పబ్లిష్ చేస్తే సో పబ్లిష్ చేయగానే మనకి ఈ వెబ్సైట్కి వచ్చేసి మనకు ఈ పోస్ట్కి వచ్చేసి మనం రీఫ్రెష్ చేస్తే ఆ ఇమేజ్ వచ్చి ఇక్కడ పబ్లిష్ అవుతుంది. సో ఒక పోస్ట్ని క్రియేట్ చేయడం ఇలా. సో ఇదే పోస్ట్ని డిఫరెంట్ టైప్స్లో అంటే లైక్ ఒక యూట్యూబ్ వీడియోని యాడ్ చేయడం పోస్ట్లో. సో ఇదే పోస్ట్ని నేను ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి సో ఈ పోస్ట్ మధ్యలో నేను ఒక ఇమేజ్ని యాడ్ చేయడం ఇలాగో చూపిస్తాను నార్మల్గా. సో జస్ట్ ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ఎక్కడ క్లిక్ చేసినా పర్లేదు. సో మనకి ఇక్కడ ఒక హెడ్డింగ్ పెట్టాలనుకున్నా సో జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి సో కాపీ జస్ట్ క్లిక్ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి హెడ్డింగ్ ఆప్షన్ అని వచ్చేసింది. సో దీన్ని సెంటర్లోకి డ్రా చేయాలన్నా సెంటర్ జస్ట్ క్లిక్ చేసి సెంటర్కి డ్రా చేసేసాము. సో దీన్ని కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నా కూడా సో నేను ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఆరెంజ్ కలర్లోకి సెట్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఇమేజ్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇమేజ్ సో ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఇమేజ్ కమ్ టెక్స్ట్. సో ఇక్కడ మనం ఏదైనా ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. గ్యాలరీ మీన్స్ ఇక్కడ మనకి ఎన్ని ఫొటోస్ అన్నీ ఇక్కడ అన్ని ఫొటోస్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టూ ఇమేజ్. సో లెఫ్ట్ సైడ్ ఒక ఇమేజ్, రైట్ సైడ్ ఒక ఇమేజ్. దీంట్లో వచ్చేసి 2 కాలమ్స్ అంటే ఒక ఇమేజ్ దాని కింద కంటెంట్. సో లెఫ్ట్ సైడ్ మళ్ళీ రైట్ సైడ్లో ఒక ఇమేజ్ దాని కింద కంటెంట్. సో నేను నార్మల్గా ఒక 2 ఇమేజ్ని యాడ్ చేయడం ఎలాగో చూపిస్తున్నాను. సో జస్ట్ దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 2 డిఫాల్ట్ ఇమేజ్ అనేది మనకి క్రియేట్ అయ్యాయి. ఇలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. జస్ట్ ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఎడిట్ సింబల్ ఉంది రీప్లేస్ ఇమేజ్ అని. సో దాని మీద క్లిక్ చేయగానే అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అప్లోడ్లో నేను నార్మల్గా 2 ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. సో లెఫ్ట్ సైడ్లో ఒక ఇమేజ్, మళ్ళీ రైట్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ అప్లోడ్. సో ఈ ప్లేస్లో ఇంకొక ఇమేజ్ని నేను యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఒక యూట్యూబ్ వీడియోని యాడ్ చేయడం ఇలా. ఓకే జస్ట్ ఇక్కడ యూట్యూబ్ అని క్లిక్ చేశాను. యూట్యూబ్ అని క్లిక్ చేసి సో యూట్యూబ్లో నుంచి ఏదైనా ఒక వీడియో, సో నా ఛానల్లోనే ఒక వీడియో. సో హౌ టు క్రియేట్ ఒక వెబ్సైట్ అనే ఒక పోస్ట్ ఉంది. సో దానికి సంబంధించి నేను ఇక్కడ ఆ యూఆర్ఎల్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేయగానే మనకి ఆ యూట్యూబ్ వీడియో వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంకా అడిషనల్ ఆప్షన్స్ అంటే సో ఒక లిస్ట్ వచ్చేసి లిస్ట్ ఫార్మాట్లో సో ఇలా ఒక లిస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1 to నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 సో అలా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ క్రియేట్ చేయడం. టేబుల్ మీన్స్ ఒక రోకి 2 ఉండాలి. సో ఇక్కడ నేను 4 ఆప్షన్స్ పెట్టి నేను ఇక్కడ సో న్యూస్
న్యూస్ 1. ఇప్పుడు నార్మల్గా మనకి ఇక్కడ కొన్ని నేమ్, పోస్ట్, సో నార్మల్గా మనం ఇట్లా ఒక టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ టేబుల్ అనేది ఇలా ఉంటుంది. సో నేను ఇక్కడ అప్డేట్ అనేది క్లిక్ చేశాను. అప్డేట్ మీద క్లిక్ చేయగానే నేను ఒకసారి రీఫ్రెష్ చేసి చూపిస్తా. సో రీఫ్రెష్ చేసి చూపించాం. సో మనకి ఇక్కడ మనం ఒక హెడ్డింగ్ వచ్చేసి దాని కలర్ చేంజ్ చేసాం, 2 ఇమేజ్ని యాడ్ చేసుకోవడం చూపించాను, ఒక యూట్యూబ్ వీడియోని ఎంబెడ్ చేయడం చూపించాను. సో నెక్స్ట్ వచ్చేసి సో ఒక లిస్ట్, ఒక నంబర్ వైజ్గా ఒక దాన్ని యాడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ యాడ్ చేయడము ఎలాగో చూపించాను. నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను, హోమ్ పేజ్ కానీ బ్యాక్ వెళ్ళిపోతున్నాను. సో ఇలా మనం ఒక 10 to 15 పోస్టులు అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుంటేనే సో 10 to 15 పోస్టులు అనేది క్రియేట్ చేసుకుంటేనే మనకు ఇలా లుక్ అండ్గా మనం డిజైన్ చేయవచ్చు. అదే సో ఈ 10 పోస్టులు అనేది నేను క్రియేట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఒక పోస్ట్ ఎలాగో క్రియేట్ చేశాను మీకు చూపించా కదా. సో మిగతా 10 పోస్టులు సో అది నేను స్కిప్ చేస్తున్నాను. ఎందుకు అంటే చాలా టైం పడుతుంది, వీడియో వచ్చేసి బాగా లెంతీ అవుతుంది కాబట్టి. సో నేను ఆ పార్ట్ని వచ్చేసి నేను స్కిప్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఒక 18 పోస్టులు అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ 18 పోస్టులు అనేది క్రియేట్ చేసి నేను పబ్లిష్ చేశాను. సో ఒకసారి వెబ్సైట్ని వచ్చేసి రీఫ్రెష్ చేసి చూద్దాము. సో రీఫ్రెష్ చేయగానే సో మనకి రీఫ్రెష్ చేయగానే వెబ్సైట్ ఇలా వచ్చేసింది. సో దీన్ని మనం డిజైన్ చేయాలి ఇప్పుడు. సో ఇలా లుక్ అండ్ ఫీల్లో సో ఒక కేటగిరీ మీద ఎంటర్టైన్మెంట్ పెట్టాను, ఒక కేటగిరీ మీద బిజినెస్ పెట్టాను, ఒక కేటగిరీ మీద పోస్ట్ పెట్టాను, ఒక కేటగిరీ మీద వరల్డ్ న్యూస్. సో దానికి సపరేట్గా పోస్టులు వచ్చే విధంగా మనం సెట్ చేశాను. ఇప్పుడు మనం డిజైన్ చేసిన బ్లాగ్లో సో మొత్తం వరల్డ్ న్యూస్ మొత్తం ఇతందే ఫోటో వస్తుంది. సో ఇవన్నీ చేంజెస్ చేయడం ఎలాగో ఈ వీడియోలో నేను చూపిస్తాను. ముందుగా మనం ఈ పేజెస్ డిజబుల్ చేసి మనం కేటగిరీస్ క్రియేట్ చేయాలి. సో కేటగిరీస్ కూడా నేను క్రియేట్ చేశాను ఆల్రెడీ. సో జస్ట్ ఇక్కడ మనకి పోస్ట్ ఆప్షన్లో క్రియేట్ కేటగిరీ అని ఉంటుంది, కేటగిరీలో యాడ్ న్యూ అని ఉంటుంది. సో కేటగిరీస్ అనేది బిజినెస్, ఎంటర్టైన్మెంట్, హెల్త్, ఇండియా, పాపులర్ న్యూస్. నేను ఒక వరల్డ్ న్యూస్ అనేది మీకు నార్మల్గా మీకు చూపించాను కదా. సో నేను ఇవన్నీ కేటగిరీస్ని యాడ్ చేశాను ఆల్రెడీ. యాడ్ చేసేసి సో వాటిని ఒక ఆర్డర్ వైజ్గా ఈ వెబ్సైట్లో హోమ్, వరల్డ్ న్యూస్ ఇట్లా ఆర్డర్ వైజ్గా ఎలా పెట్టాము. సో ఈ వెబ్సైట్లో నార్మల్గా సో ఇవన్నీ శాంపిల్ పేజెస్ ఉన్నాయి, వీటిని తీసేసి మనం ఒక ఆర్డర్ వైజ్గా పెట్టేసాం. దాంట్లో మనం అది చేయాలి అంటే ముందుగా సో మనకి అపీరెన్స్లో హోమ్ మెనూ ఆప్షన్ అనేది ఉంటుంది, మెనూస్. సో మెనూ మీద ఒక డిఫాల్ట్ మెనూ అనేది క్రియేట్ అయి ఉంది. సో నేను ఆ మెనూని వచ్చి స్కిప్ చేసి నేను ఒక కొత్త మెనూని క్రియేట్ చేస్తున్నాను. సో దానికి ఒక నేమ్ పెట్టేసి మెయిన్ మెనూ అనేది. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్రియేట్ మెనూ మీద క్లిక్ చేయగానే మనకి మెనూ అనేది క్రియేట్ అయిపోయింది. సో మనం ఇక్కడ మెనూస్లో యాడ్ చేయదలుచుకుంది ఏంటి అంటే మనం పేజెస్ కాదు, ఎందుకంటే మనం యాడ్ చేయాల్సింది కేటగిరీస్. సో కేటగిరీస్ని మనం యాడ్ చేయాలనుకుంటున్నాం. సో కేటగిరీస్ని యాడ్ చేయాలంటే సో ఈ వెబ్సైట్లో వచ్చేసి ఒక హోమ్ అనేది పేజ్, మిగతా ఇవన్నిటిని కేటగిరీస్ అంటాం. సో దీంట్లో వచ్చేసి మనకి ఈ పేజెస్లో మనకి యూస్ఫుల్ వచ్చేసి ఇది హోమ్ అండ్ బ్లాగ్. సో ఆ రెండింటిని నేను యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కేటగిరీస్ అని ఉంది కదా. సో వ్యూ ఆల్ మీద క్లిక్ చేసి అన్ని ఆ కేటగిరీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది అన్కేటగిరైజ్డ్, సో అది మనకి యూస్ఫుల్ లేదు. సో ఈ కేటగిరీస్ని అన్ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ నేను యాడ్ ఏ మెనూ మీద క్లిక్ చేశాను. సో యాడ్ ఏ మెనూ మీద క్లిక్ చేసి నేను ఆర్డర్ వైజ్గా ఇక్కడ సెకండ్ వాల్ వచ్చేసి వరల్డ్ న్యూస్. సో వరల్డ్
వరల్డ్ న్యూస్ వచ్చేసి సెకండ్ ఉంది, థర్డ్ వచ్చేసి ఇండియా ఉంది. సో జస్ట్ ఇలా డ్రాగ్ చేయగానే మనకి డ్రాగ్ అయిపోతాయి. సో ఫోర్త్ వన్ వచ్చేసి పాపులర్ ఉంది, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఇలా మనం చేంజెస్ చేసుకొని మనకి ఇక్కడ డిస్ప్లే లొకేషన్ అది ఎక్కడ డిస్ప్లే కావాలంటే సో ఇక్కడ మనం ప్రైమరీ అని సెలెక్ట్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ మెనూ మీద క్లిక్ చేస్తే సో సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోగానే మనం ఒకసారి వెబ్సైట్కి వచ్చేసి రీఫ్రెష్ చేసి చూద్దాం. సో రీఫ్రెష్ చేయగానే మనకి యాజ్ ఇట్ ఈస్ ఈ మెనూ ఎలా ఉందో మన వెబ్సైట్లో కూడా మెనూ వచ్చేసి అలాగనే ఉంది. సో ఈ వెబ్సైట్లో వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ ఉంది, అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ అనేది ఒక ఇమేజ్ యాడ్ చేసి ఉన్నా. సో ఈ బ్లాగ్లో కూడా ఇలా యాడ్ చేయడం ఇలా. సో ఈ డిఫరెంట్ పోస్ట్లు వచ్చేసి డిఫరెంట్ సపరేట్ కేటగిరీస్కి మనం యాడ్ చేయడం ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఫూటర్. సో ఈ బ్లాగ్లో వచ్చేసి ఫూటర్ ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం అపియరెన్స్ ఆప్షన్లో మనకి కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే ముందుగా మనం హెడర్ని కస్టమైజ్ చేస్తాం. సో ముందుగా మనం హెడర్ని కస్టమైజ్ చేయాలి అంటే మనకి హెడర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో హెడర్ అనే ఆప్షన్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఈ వెబ్సైట్లో ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, సో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేయాలి. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి నేను ముందుగా అప్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో దాన్ని నేను మీ దగ్గర అప్లోడ్లో లేకున్నా కూడా నార్మల్గా మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ఫైల్ని వచ్చేసి మీ కంప్యూటర్లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తున్నానంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి నా వెబ్సైట్లో యాడ్ చేసి పెట్టుకున్నాను. సో దాన్ని వచ్చేసి నేను ఇక్కడ చూసే ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి పబ్లిష్ ఇక్కడ లైవ్లో చూపిస్తాను చూడండి. సో ఆ పోస్ట్ ఆ ఇమేజ్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసింది అడ్వర్టైజ్మెంట్ ఇమేజ్. సో ఈ అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ ఉంది కదా, సో మనకి బ్లాగ్ అనేది క్రియేట్ చేసి మంచి కంటెంట్ చేసి ఆ ఎస్ఈఓ వచ్చేసి మనం గూగుల్కి సబ్మిషన్ చేశాక మనకి యాడ్సెన్స్కి అప్లై చేస్తే మనకి యాడ్స్ వస్తాయి కదా, ఆ యాడ్స్ వచ్చేసి ఆ కోడ్ వచ్చేసి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో అందుకోసం ఈ అడ్వర్టైజ్ బార్ అనేది ఇక్కడ పెట్టారు. సో నేను ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇమేజ్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేయబోతున్నాను. సో ఆ ఇమేజ్ వచ్చేసి నేను ఇక్కడ యాడ్ చేసి సో ఆ ఇమేజ్ కూడా మనకి ఇక్కడ వచ్చేసింది. జస్ట్ నేను పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నాను. పబ్లిష్ మీద క్లిక్ చేసి నేను ఒకసారి రీఫ్రెష్ చేసి చూపిస్తాను. సో రీఫ్రెష్ చేసి చూపించాను. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ బ్లాగ్లో వచ్చేసి మనకి టాప్ బార్ ఉంది. సో మనకి ఈ బ్లాగ్లో వచ్చేసి టాప్ బార్ ఉంది, బట్ ఒక డేట్ అండ్ టైం ఉంది. సో ఇక్కడ ఈ మెనూస్ అనేది లేవు. సో ఆ మెనూస్ క్రియేట్ చేయాలంటే మనకి అపియరెన్స్లో మెనూ ఆప్షన్ ఉంటుంది, లేదు అన్న మనకి కస్టమైజ్ ఆప్షన్లో ఇక్కడ మెనూ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మెనూలో టాప్ రైట్ మెనూ అనేది మనకి డిఫాల్ట్గానే ఉంది. సో దాన్ని మనం ఇక్కడ టాప్ బార్ నావిగేషన్ జస్ట్ సెలెక్ట్ చేశాను అంతే. సో సెలెక్ట్ చేయగానే మనకి సో అవి ఇక్కడ మనకి వచ్చేసాయి. జస్ట్ నేను పబ్లిష్ మీద క్లిక్ చేశాను. పబ్లిష్ మీద క్లిక్ చేసి నేను ఒకసారి రీఫ్రెష్ చేసి చూస్తాను. సో పబ్లిష్ మీద క్లిక్ చేసి రీఫ్రెష్ చేసి చూస్తే ఆ మెనూస్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయ్యాయి. సో ఈ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి అంటే బోటస్, కాంటాక్టర్స్, ప్రైవసీ పాలసీ అలాంటి పేజెస్ క్రియేట్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని మనం యాడ్సెన్స్కి అప్రూవల్ పెడితే యాడ్సెన్స్ వచ్చేసి మనకి అప్రూవల్ అవుతుంది. సో మనకి హెడర్ ఆప్షన్ వచ్చేసి మనకి కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి టాప్ స్టోరీస్. సో టాప్ స్టోరీస్ అంటే నార్మల్గా ఏముంది ఫ్రెండ్స్, అన్ని బ్లాగ్లాగే మనకి లేటెస్ట్ పోస్టులు ఏమో ఉన్నాయో సో ఒక 10 పోస్టులు రిపీటెడ్గా రొటేట్ అవుతూనే ఉంటాయి. సో మనం ఈ మెయిన్ స్టోరీస్ అనేది ఆప్షన్ ఉంది కదా, సో మెయిన్ స్టోరీస్ అనే ఆప్షన్ని ఎడిట్ చేయడం ఇలా. సో
సో కస్టమైజ్ ఆప్షన్లోకి వెళ్ళేసాను. సో ఇక్కడ మనకి బ్యానర్ అనే ఆప్షన్ ఉంది కదా, బ్యానర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సో ఈ బ్యానర్ సెట్టింగ్ షో బోత్ హోమ్ పేజ్ అంటే మనకి హోమ్ పేజ్లోనే షో కావాలా లేకుంటే సపరేట్ కేటగిరీస్ మీద పబ్లిక్ అంటే షో కావాలి అని మనకి ఇక్కడ అడుగుతుంది. షో ఆన్ హోమ్ పేజ్ ఓన్లీ అంటే ఒక హోమ్ పేజ్లోనే నాకు ఇలాగా కావాలి అని మనం సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫ్యూచర్డ్ స్లైడర్ అంటే ఇప్పుడు మనకి ఇట్లా స్లైడ్ అవుతుంది కదా, దాన్నే ఫ్యూచర్ స్లైడర్ అంటాం. సో ఫ్యూచర్ స్లైడర్లో మనకి ఇక్కడ మెయిన్ స్టోరీ అని ఉంది కదా, సో ఇక్కడ మనకి మెయిన్ స్టోరీస్ అని ఉంది. సో దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో బ్రేకింగ్ న్యూస్ నేను నార్మల్గా చేంజ్ చేసుకున్నాను. సో బ్రేకింగ్ న్యూస్ వచ్చేసి నేను ఇక్కడ పబ్లిష్ చేస్తున్నాను. సో ఇక్కడ పబ్లిష్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి మెయిన్ స్టోరీ వెళ్ళిపోయి మనకి బ్రేకింగ్ న్యూస్ అనే ఆప్షన్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సో దీంట్లో షో పోస్ట్ ఫ్రమ్ కేటగిరీ అంటే బ్రేకింగ్ న్యూస్ అనే దాంట్లో ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటాము. అంటే నార్మల్గా మనకి మొబైల్లో ఓపెన్ చేసిన డెస్క్టాప్లో ఓపెన్ చేసిన మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది. సో మనం ఏ కొత్త పోస్ట్ వచ్చేసినా మనకి ఇక్కడ ముందుగా ఉండాలి కాబట్టి సో నేను ఆ కేటగిరీని అయినా సెలెక్ట్ చేయట్లేదు. సో లేటెస్ట్ పోస్ట్, ఏ పోస్ట్ మనం లేటెస్ట్గా వేసామో ఆ పోస్ట్ అనేది ఇక్కడ మనకి కనిపించే విధంగా మనం సెట్టింగ్ చేసి పెట్టాను. నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బ్యాక్ వస్తే మనకి ఫ్యూచర్డ్ పోస్ట్ 1 ఫ్యూచర్డ్ పోస్ట్ 2 అంటే ఫ్యూచర్డ్ పోస్ట్ అంటే ఈ రెండు, ఫ్యూచర్డ్ పోస్ట్ 2 అంటే ఈ రెండు, అంటే ఎడిటర్ పిక్స్ అనేది ఫ్యూచర్డ్ పోస్ట్ 1, ట్రెండింగ్ స్టోరీస్ అనేది ఫ్యూచర్డ్ పోస్ట్ 2. సో ఈ రెండింటిని మనం కస్టమైజ్ చేయడం ఇలా. సో జస్ట్ ఎడిటర్ పిక్స్ అనేది మనకి ఇక్కడ ఉంది కదా. సో నా బ్లాగ్లో వచ్చేసి ఓన్లీ ఎడిటర్ పిక్స్ అనేది నేను ఒక 2 బ్లాగ్స్ అనేది క్రియేట్ చేశాను. దీంట్లో వచ్చేసి మనకి 4 స్టోరీస్ లాగా ఉంది. సో నేను ఆ బ్లాగ్లో అలా క్రియేట్ చేశాను. ఈ బ్లాగ్లో వచ్చేసి మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అలాగా పెట్టాలి అనుకున్నా కూడా జస్ట్ నేను ఇక్కడ హైడ్ అనేది క్లిక్ చేసి పబ్లిష్ చేసి చూపిస్తా. సో పబ్లిష్ చేయగానే మనకి ఇక్కడ ఒకటే ఆప్షన్ వచ్చేసింది సేమ్ లైక్ దీంట్లాగా. సో ఈ వీడియోలో వచ్చేసి నేను దీన్ని హైడ్ చేయదలుచుకోలేదు. సో ఇక్కడ మనం 2 విధాలుగా పెట్టుకోవచ్చు. ఎడిటర్ పిక్స్ అనేది సో నేను ఏం చేస్తున్నా అంటే సో ఇండియా న్యూస్ అనేది ఒక కేటగిరీ క్రియేట్ చేశాను, అంటే ఒక పోస్ట్ టైటిల్ ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి షో పోస్ట్ ఫ్రమ్ కేటగిరీ. సో నేను ఏం చేస్తున్నానంటే ఇండియా మీద క్లిక్ చేశాను. కేటగిరీ అనేది ఇండియాకి సంబంధించిన పోస్టులు ఏమేమి మనం వేసామో ఆ పోస్టులు అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ నేను బ్యాక్ వస్తున్నాను. ఫ్యూచర్ పోస్ట్ 2 సో ట్రెండింగ్ స్టోరీస్. సో నేను మళ్ళీ ఒక కేటగిరీ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి మనకి నేను స్పోర్ట్స్ మీద క్లిక్ చేశాను. స్పోర్ట్స్ మీద క్లిక్ చేయగానే మనకి స్పోర్ట్స్కి సంబంధించిన పోస్టులను చూపిస్తాను. సో నేను ఒకసారి పబ్లిష్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేసి చూపిస్తాను. సో రీఫ్రెష్ చేసి చూద్దాం. సో రీఫ్రెష్ చేయగానే మనకి ఈ స్లైడింగ్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో బ్రేకింగ్ న్యూస్ అనేది ఏ పోస్ట్ వేసినా మనకి ఆటోమేటిక్గా వచ్చే విధంగా, ఇంకొకటి వచ్చేసి ఇండియా న్యూస్లో మనకి ఇండియా అనేది కేటగిరీ సెలెక్ట్ చేశాను. సో ట్రెండింగ్ స్టోరీస్లో మనకి స్పోర్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సెట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పాపులర్ స్టోరీస్. సో పాపులర్ స్టోరీస్ అంటే సో నేను కస్టమైజ్లో బ్యాక్ వచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఏమంటామంటే సో మనకి ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే హెడర్ ఫ్యూచర్డ్ పోస్ట్ అనే ఆప్షన్లో ఈ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది. సో పాపులర్ స్టోరీస్ అన్నది ఇక్కడ ఉంది కదా. సో ఫ్రెండ్స్ ఆ పోస్ట్ టైటిల్ వచ్చేసి మనకి పాపులర్ స్టోరీ ఉంది. సో మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది అన్ని కేటగిరీస్. సో వరల్డ్ న్యూస్ క్లిక్ చేసినా మనకి ఇలాంటి ఆప్షన్ ఎప్పటికీ ఉండాలి అనుకుంటే సో మనకి షో బోత్ హోమ్ పేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు వద్దు అనుకుంటే మనకి మీరు ఇక్కడ హైడ్ చేసేసుకోండి. సో దీనికి సంబంధించింది పాపులర్ స్టోరీస్ వచ్చేసి సపరేట్ కేటగిరీ అనేది మీరు ఏమైనా ఎంచుకుంటారా అనేది మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది. సో మనం లేదు నేను ఒక కేటగిరీ నార్మల్గా సేమ్ కేటగిరీ ఒక కేటగిరీని యాడ్ చేయాలనుకుంటున్నాను, వరల్డ్ న్యూస్ అనే కేటగిరీ. సో నా దాంట్లో కూడా వరల్డ్ న్యూస్ అనేది
కేటగిరీ ఎంచుకున్నాను. సో అదే కేటగిరీని ఇక్కడ ఎంచుకొని సో ఇక్కడ నేను పబ్లిష్ చేస్తాను. సో పబ్లిష్ చేసి నేను ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేసి చూపిస్తాను. పాపులర్ స్టోరీస్లో సో వరల్డ్ న్యూస్కి సంబంధించినవి వస్తాయి, ఎందుకంటే ఇక్కడ మనకి మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా వరల్డ్ న్యూస్. సో ఈ వరల్డ్ న్యూస్ అనేది ఎందుకంటే మనం పోస్ట్లో ఒక పోస్ట్ వేసేటప్పుడు మనం కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఆ పోస్ట్ ఏ కేటగిరీకి సంబంధించిందో. సో మీరు కూడా వరల్డ్ న్యూస్ ఇట్లా మీరు అంటే మీరు బ్లాగ్ వచ్చేసి మీరు ఎలాంటి కేటగిరీకి సంబంధించిన డిజైన్ చేసినప్పుడు సో అలాంటి కేటగిరీకి సంబంధించిన కేటగిరీస్ అనేది మీరు క్రియేట్ చేసి పోస్ట్ చేస్తారు కదా. సో అలా మీరు డిఫరెంట్ సెక్షన్లు అనేది పెట్టుకొని టైటిల్స్ అనేది పెట్టుకొని మీ బ్లాగ్ను మీరు డిజైన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా బ్లాగ్లో ఈ స్పోర్ట్స్ అని ఉంది, పాపులర్ పోస్ట్లు అని ఉంది. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ పాయింట్లో ఇవన్నీ సో మన దగ్గర ఉన్న పోస్టులన్నీ ఇక్కడ మనకి డిఫాల్ట్గా యాడ్ అవ్వడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి వరల్డ్ న్యూస్ తర్వాత మనకి స్పోర్ట్స్ అనే సపరేట్ కేటగిరీ క్రియేట్ చేసి 2 పోస్టులు అనేది యాడ్ చేయడం. పాపులర్ పోస్ట్లో మీద సో నార్మల్గా ఇలాంటి డిజైన్ యాడ్ చేశాను, బిజినెస్ మీద ఇలాంటి డిజైన్ యాడ్ చేశాను, ఎంటర్టైన్మెంట్ మీద ఇలాంటి బిజినెస్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి అలాగా రావాలి అనుకుంటే సో ముందుగా మనం బ్యాక్ వెళ్ళిపోవాలి. సో డాష్బోర్డ్లోకి వెళ్ళిపోగానే సో మనకి సెట్టింగ్స్లో రీడింగ్ ఆన్ ఆప్షన్ ఉంటుంది. రీడింగ్ ఆన్ ఆప్షన్లో యువర్ లేటెస్ట్ పోస్ట్. సో మనకి కస్టమైజ్లో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి, మనకి ఇవన్నీ ఆప్షన్లు థీమ్ కస్టమైజ్లో ఉన్నాయి. సో ఇవి మనకి యాడ్ కావాలి అనుకుంటే లైక్ ఇలాగా యాడ్ కావాలి అనుకుంటే సో మనం రీడింగ్ ఆన్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్టాటిక్ పేజ్లో సో మనం హోమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. హోమ్ పేజ్లో హోమ్ని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసి వన్స్ అగైన్ మనం కస్టమైజ్ ఆప్షన్లోకి వెళ్ళిపోవాలి. సో కస్టమైజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి సో మన విడ్జెట్స్లో కానీ వెళ్ళిపోయి ఫ్రంట్ పేజ్ కంటెంట్ సెక్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి యాడ్ ఏ విడ్జెట్ని క్లిక్ చేసి సో మనం ఇక్కడ హారిజంటల్ వర్టికల్ పోస్ట్ అనే దాని మీద జస్ట్ క్లిక్ చేయగానే మనకు అది ఇక్కడ యాడ్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ మనం సో చూసారు కదా, సో ఇలాగా మన బ్లాగ్లో కూడా ఉంది కదా. సో ఈ టైప్ ఆఫ్ని మనం యాడ్ చేసుకున్నాము. సో దీంట్లో నేను పాపులర్ పోస్ట్ అని నేమ్ ఇచ్చాను కదా, అదే నేమ్ వచ్చేసి నేను ఇక్కడ ఇస్తున్నాను. సో దీనికి ఎందుకంటే నేను ఎక్స్ట్రా కేటగిరీస్ చాలా క్రియేట్ చేయలేదు కాబట్టి నేను నార్మల్గా లేటెస్ట్ పోస్ట్లు అనే దాన్ని ఉంచాను. సపరేట్గా కేటగిరీస్ ఓపెన్ అయ్యేటట్టు కూడా పెట్టుకోవచ్చు. సో హారిజాంటల్ స్టైల్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లేఅవుట్ వచ్చేసి చేంజ్ అవుతుంది చూడండి. సో నేను ఈ టైప్ ఆఫ్లో నేను అంటే ఈ కేటగిరీ ఎంటర్టైన్మెంట్ అనే కేటగిరీ లాగా నేను ఇందులో ఇక్కడ యాడ్ చేశాను. సో ఇక్కడ అన్టిక్ చేసేసాను. సో అది నెక్స్ట్ చెప్తాను. సో ఆ పోస్ట్ వచ్చేసి నేను యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బ్లాగ్ పోస్ట్. సో బ్లాగ్ పోస్ట్ అనేది క్లిక్ చేశాను. బ్లాగ్ పోస్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ ఆప్షన్ ఉంది కదా స్పోర్ట్స్ అనే ఆప్షన్. సో ఇక్కడ స్పోర్ట్స్ అనే ఆప్షన్ని ఓకే చేసి ఇక్కడ స్పోర్ట్స్ అనే కేటగిరీని నేను సెలెక్ట్ చేశాను. సో దీంట్లో వచ్చేసి ఈ స్టైల్ అనేది పైన ఉంది, ఈ స్టైల్ అనేది కింద ఉంది. సో దీంట్లో స్పోర్ట్స్ స్టైల్ అనేది కింద ఉంది, ఈ స్టైల్ అనేది వచ్చేసి పైన ఉంది కదా. సో దీన్ని మనం సో దీన్ని పైకి ట్రాక్ చేయగానే అది పైకి వచ్చేసింది, ఇది కిందికి వచ్చేసింది. సో ఒకసారి పబ్లిష్ చేసి సో వెబ్సైట్ని రీఫ్రెష్ చేసి చూద్దాం. సో ఈ బ్లాగ్లో ఉంది కదా. సో స్పోర్ట్స్ వచ్చేసి సో 2 ఇమేజ్ విత్ కంటెంట్ సేమ్. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పాపులర్ పోస్ట్లో నార్మల్ సేమ్, ఇది ఎలా ఉందో దీంట్లో కూడా అలాగనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్. సో
దాన్ని కూడా ఎలా యాడ్ చేయాలి అనుకుంటే, సో యాడ్ ఏ విడ్జెట్. సో ఇది కూడా బ్లాక్. సో దాన్ని కూడా యాడ్ చేశాను. సో దీన్ని ఏమని కేటగిరీస్ ఉంది అంటే బిజినెస్ అనే కేటగిరీ మీద ఉంది. సో బిజినెస్ అనే కేటగిరీ మీద సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసి ఇక్కడ బ్లాక్ స్టైల్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయగానే ఈ కంటెంట్ వెళ్ళిపోయి మనకు ఓన్లీ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ నేను కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాను దానికి. సో బిజినెస్ అనే కేటగిరీ. సో ఇక్కడ నేను పబ్లిష్ చేయగానే పబ్లిష్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంకొక ఎంటర్టైన్మెంట్ అనే ఒక లేఅవుట్ ఉంది, దాన్ని చేంజ్ చేయడం ఎలాగో. సో మనకి 3 ఆప్షన్స్ అయిపోయాయి. సో నెక్స్ట్ వచ్చేసి వర్టికల్, హారిజంటల్, వర్టికల్ పోస్ట్ అని. సో ఎంటర్టైన్మెంట్ అనేది క్లిక్ చేశాను. ఇక్కడ మనకి హారిజంటల్ స్టైల్ అని సెలెక్ట్ చేయగానే మనకి ఈ టైప్ ఆఫ్లో ఇక్కడ వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్లో ఇక్కడ వచ్చేసింది. సో ఆ కేటగిరీ వచ్చేసి నేను ఎంటర్టైన్మెంట్ అనే కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ మనకి సో సెలెక్ట్ చేసుకొని నేను పబ్లిష్ చేస్తున్నాను. పబ్లిష్ చేసి ఒకసారి వెబ్సైట్ని రీఫ్రెష్ చేసి చూపిస్తా. సో స్పోర్ట్స్ అనే ఆప్షన్ వచ్చేసింది. సో బిజినెస్ అనే ఆప్షన్ వచ్చేసింది. ఎంటర్టైన్మెంట్ ఆప్షన్లో ఎంటర్టైన్మెంట్ ఆప్షన్ అనేది కూడా వచ్చేసింది. సో మనకి ఈ సైడ్ బార్ ఉంది కదా, సో ఈ సైడ్ బార్లో మన బ్లాగ్లో సైడ్ బార్ ఎలా ఉంది అంటే ఇలా ఉంది. సో దీంట్లో కూడా సేమ్ సైడ్ బార్ అలానే ఉంది. సో ఆ సైడ్ బార్ని మీరు ఇంకా కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే మనకి విడ్జెట్స్లో ఫ్రంట్ పేజ్ సైడ్ బార్ సెక్షన్. సైడ్ బార్ సెక్షన్ అంటే ఇదే. సో ఆ సైడ్ బార్ సెక్షన్ని జస్ట్ క్లిక్ చేయగానే హారిజంటల్ వర్టికల్ పోస్ట్, అది ఇదే హారిజంటల్ వర్టికల్ పోస్ట్. దాన్ని ఇక్కడ మనకు స్పోర్ట్స్ అని ఉంది. సో లేటెస్ట్ పోస్ట్ అనేది క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి అది వచ్చేసింది. సో మనం ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేసి ఒకసారి వెబ్సైట్ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ లేటెస్ట్ న్యూ పోస్ట్ అనే ఆప్షన్ మీద వచ్చేసాం మనం. సో ఈ బ్లాగ్లో బ్లాగ్ పోస్ట్ అనేది ఇంకొకటి అడిషనల్గా యాడ్ చేయడం ఉంది. సో దాన్ని కూడా యాడ్ చేస్తాం. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకి బ్లాగ్ అని సెర్చ్ చేస్తే ఆప్షన్ అది ఇక్కడ వచ్చేస్తుంది. సో దానికి సంబంధించింది బ్లాగ్ స్టైల్. సో బ్లాగ్ స్టైల్ మీద క్లిక్ చేస్తే సో దీంట్లో ఎలా ఉందో సో దీంట్లో కూడా అలానే వచ్చేస్తుంది. సో వచ్చేసింది. సో నేను ఇండియా అనే కేటగిరీని ఎంచుకుంటున్నాను. ఇండియా న్యూస్. సో సెలెక్ట్ చేశాను. సో నేను పైకి డ్రాగ్ చేస్తున్నాను. పైన అది యాడ్ చేశాను, కింద ఇది యాడ్ చేశాను. జస్ట్ పబ్లిష్ మీద క్లిక్ చేస్తాను. సో మనకి రీఫ్రెష్ చేసి చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి యూ మే మిస్డ్ అనేది ఉంది కదా, సో ఇది మనకి ఆప్షన్ వచ్చేసి ఇక్కడ లేదు. సో మనం దీన్ని ఏమంటాము అంటే దీన్ని ఫూటర్ ఫ్యూచర్డ్ పోస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయగానే యూ మే మిస్డ్. సో దాన్ని వచ్చేసి మనం కేటగిరీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో కేటగిరీలో వచ్చేసి మనం ఎంటర్టైన్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసాం, ఎందుకంటే ఇక్కడ పైన ఎంటర్టైన్మెంట్ ఆప్షన్ ఉంది. సో అది కూడా ఇక్కడనే యాడ్ చేస్తే బాగుండదు కాబట్టి సో వరల్డ్ న్యూస్ అనే ఆప్షన్ని నేను ఇక్కడ యాడ్ చేసాను, ఎందుకంటే ఎక్స్ట్రా కేటగిరీస్ లేవు కాబట్టి నేను అదే కేటగిరీని చేయడం జరిగింది. సో ఇక్కడ పబ్లిష్కి క్లిక్ చేయగానే యూ మే మిస్డ్ మీద మనకి వరల్డ్ న్యూస్ మొత్తం కేటగిరీస్ ఇక్కడ యాడ్ అయిపోయేటట్టు చేసాము. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఫూటర్ సెక్షన్ని ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో ఫూటర్ సెక్షన్లో యాడ్ చేయాలి అంటే మనకి విడ్జెట్స్
విడ్జెట్స్లో మనకి సైడ్ బార్స్ ఉంటాయి. సో అండ్ మనకి ఫూటర్ కాలమ్ 1, ఫూటర్ కాలమ్ 2, ఫూటర్ కాలమ్ 3, ఫూటర్ కాలమ్ 4. సో అవి యాడ్ చేయడం ఎలాగో నేను ఇక్కడ చూపిస్తాను. జస్ట్ ఇక్కడ మనకి ఫూటర్ 1 కాలమ్, ఫూటర్ 1 కాలంలో మనకి ఏముంది అంటే సో న్యూస్ కార్డ్ అని ఉంది. ఆ వెబ్సైట్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే అబౌట్ లాగా. సో నేను ఏం చేస్తున్నాను, టెక్స్ట్ అని టైప్ చేస్తున్నాను. టెక్స్ట్కి సంబంధించింది మనకి ఇక్కడ ఫైల్ వస్తుంది, అబౌట్ డిజిటల్ వెంకట్. సో దానికి సంబంధించిన కొంచెం కంటెంట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా. సో కాపీ చేస్తున్నాను. సో నేను కాపీ చేసి నేను పేస్ట్ చేసినట్టు మీరు పేస్ట్ చేయదు, ఎందుకంటే మీరు మీ ఓన్ బ్లాగ్ క్రియేట్ చేసుకున్నప్పుడు సో మీరు బ్లాగ్ ఏ పర్పస్ కోసం క్రియేట్ చేశారో అనేది మీరు అక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మనకి రాయాలి. సో నేను పబ్లిష్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేయగానే మనకి నార్మల్గా ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సో ఫూటర్ కాలమ్ 2 క్లిక్ చేసి రీసెంట్ పోస్ట్ అని క్లిక్ చేస్తున్నాను. రీసెంట్ పోస్ట్ అని ఉంది కదా. సో నేను దాన్ని ఓకే చేశాను. సో ఇక్కడ మనకి ఏమైనా ఉంది అంటే రీసెంట్ పోస్ట్ అనే నేమ్ ఉంది. సో అదే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో వీళ్ళు నార్మల్గా ఎన్ని పోస్టులు పెట్టారంటే 4 పోస్టులు పెట్టారు. సో దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ 4 పోస్టులు సెలెక్ట్ అయి ఉంది. జస్ట్ నేను పబ్లిష్ చేస్తున్నాను. పబ్లిష్ చేసి రిఫ్రెష్ చేసి చూపిస్తాను. సో పబ్లిష్ చేసి రిఫ్రెష్ చేయగానే వచ్చేసింది. థర్డ్ వన్ కాలం వచ్చేసి కేటగిరీస్. సో నేను బ్యాక్ పల్లి వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి కేటగిరీస్. సో ఇక్కడ మనకి కేటగిరీ అనే ఆప్షన్ ఉంది కదా, జస్ట్ దాన్ని క్లిక్ చేశాను. సో కేటగిరీస్, జస్ట్ కేటగిరీస్ అని క్లిక్ చేశాను. సో షో పోస్ట్ కౌంట్ ఇక్కడ దీంట్లో కూడా ఉంది కదా. సో ఏ కేటగిరీ మీద ఎన్ని పోస్టులు వేసాము అనేది ఇక్కడ నెంబర్ వైజ్ ఉంది. సో నేను దాన్ని కూడా సెలెక్ట్ చేశాను. జస్ట్ ఇక్కడ పబ్లిష్ చేసి నెక్స్ట్ వచ్చేసి గ్యాలరీ అనే ఆప్షన్ ఉంది. సో అది 4th వన్ ఫూటర్. సో ఫ్రెండ్స్ టైటిల్ అనేది సో గ్యాలరీ ఇచ్చేస్తున్నాను. సో గ్యాలరీ ఇచ్చేసి యాడ్ ఏ ఇమేజ్. సో ఇక్కడ మనకి 9 ఇమేజ్లు అనేది యాడ్ చేసి ఉన్నాయి. సో ఆ 9 ఇమేజెస్ నేను 1 2 3 4 5 6 7 8 9 ఇమేజ్లు నేను యాడ్ చేసి సో యాడ్ ఏ న్యూ గ్యాలరీ. సో ఇక్కడ నేను ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఆ 9 ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ అయ్యి సో ఇక్కడ మీకు లైవ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ నేను పబ్లిష్ చేస్తున్నాను. సో పబ్లిష్ చేయగానే ఇక్కడ రీఫ్రెష్ చేసి చూస్తే మనకి కేటగిరీ అనే ఆప్షన్. సో కంప్లీట్గా ఒక బ్లాగ్ డిజైన్ ఏంటో ఈ వీడియోలో మీరు చూసారు. సో ఒక పోస్ట్ని ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి ఈ రైట్ సైడ్ బార్లో ఈ వెబ్సైట్లో వచ్చేసి ఒక పోస్ట్ని ఓపెన్ చేయగానే సో ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ ఉంది. సో మళ్ళీ రీసెంట్ పోస్ట్లు. సో ఈ బ్లాగ్లో వచ్చేసి రీసెంట్ పోస్ట్లు ఇట్లా ఉంది, రీసెంట్ కామెంట్ అని ఉంది. సో దీన్ని చేంజ్ చేద్దాం. సో దీన్ని చేంజ్ చేయడం ఎలాగో సో మనకి విడ్జెట్స్ ఆప్షన్లోనే సో ఇక్కడ మనకి ఆప్షన్ అనేది లేదు. సో మనం బ్యాక్ వెళ్ళిపోయి సో మనకి డాష్బోర్డ్లోకి వెళ్ళిపోదాం. డాష్బోర్డ్లోకి వెళ్ళిపోయాక మనకి ఇక్కడ అపియరెన్స్లో ఇక్కడ కూడా విడ్జెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేశాను. సో దీన్ని సెలెక్ట్ చేయగానే మనకి రైట్ సైడ్ బార్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మనకి సెర్చ్ రీసెంట్ పోస్ట్ రీసెంట్ కామెంట్స్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సెర్చ్ బార్ రీసెంట్ పోస్ట్ రీసెంట్ కామెంట్. సో దాన్ని నేను సెర్చ్ బార్ వచ్చేసి నేను అలానే ఉంచుతున్నాను. రీసెంట్ పోస్ట్లు అనేది నేను డిలీట్ చేస్తున్నాను. సో రీసెంట్ కామెంట్లు అనేది నేను డిలీట్ చేస్తున్నాను. సో దీంట్లో మనకు కావాల్సింది రీసెంట్ పోస్ట్. సో దాన్ని నేను ఇక్కడ రైట్ సైడ్ బారే కదా. సో ఇది సైడ్ బార్ రైట్, ఇటు లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ సైడ్ బార్. సో రైట్ సైడ్ బార్ నేను సెలెక్ట్ చేసి యాడ్ ఐ విడ్జెట్. సో దాన్ని ఇక్కడ నేను రీసెంట్ పోస్ట్. సో నార్మల్గా నేను 6 పోస్టులు సెలెక్ట్ చేసి నేను సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను రీఫ్రెష్ చేయగానే చేంజెస్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి సెర్చ్ బార్ వచ్చేసింది. సో సారీ రీసెంట్ పోస్ట్ అన్నది. సో
సో రీసెంట్ పోస్ట్స్. ఓకే, సో నేను సేవ్ చేసి ఇక్కడ నేను రిఫ్రెష్ చేసి చూస్తాను. సో రిఫ్రెష్ చేయగానే మనకి చేంజెస్ అనేది అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ ఒక బ్లాగ్ని క్రియేట్ చేయడం. సో ఈ లోగోని యాడ్ చేయాలనుకున్నా నేను నార్మల్గా వచ్చేసి మనకి కస్టమైజ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి సైట్ ఐడెంటిటీ అని ఉంది కదా, సైట్ ఐడెంటిటీలో సో మనకి ఇక్కడ లోగో అని ఉంది కదా. సో మనం లోగోని డిజైన్ చేసుకొని ఆ లోగోని వచ్చేసి మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఆ లోగోని వచ్చేసి మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే ఈ న్యూస్ వెబ్సైట్ అనేది సో దీన్ని ఇక్కడ అన్డిస్ప్లే చేసేసి ఆ లోగోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో నేను లోగోని యాడ్ చేయలేదు కాబట్టి సో నేను నా టైటిల్ ట్యాగ్ లైన్ కనిపించే విధంగా నేను యాడ్ చేశాను. సో సైట్ ఐకాన్ అంటే సో ఇక్కడ మనకి వర్డ్ప్రెస్ అని కనిపిస్తుంది కదా. సో అది సైట్ ఐకాన్, ఫావికాన్ అంటాం దాన్ని మనం. సో ఇప్పుడు యూట్యూబ్ లోగోకి సంబంధించిన ఫావికాన్ ఉంది కదా. సో మనకు సంబంధించి డిజిటల్ వెంకట్ అనే దాని మీద సో మనం ఒక ఫావికాన్ అనేది డిజైన్ చేసుకొని దాన్ని కూడా అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫావికాన్ అని వచ్చి చేంజెస్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఒక బ్లాగ్ని క్రియేట్ చేయడం, అది ఫ్రీ రిసోర్స్ ద్వారా. సో ఈ వీడియోలో నేను చెప్పాను. సో నా వీడియో కానీ నచ్చినట్టయితే సో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ ఇస్తే నేను ముందు మరెన్నో వీడియోస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో నా ఛానల్ని వచ్చేసి డిజిటల్ వెంకట్ అనే ఛానల్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.